ఈఎఫ్టీ అనేది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఈఎఫ్టీస్ ప్లస్ హోపోనోపో ప్రేయర్స్ బాగా ప్రచారంలోకి వచ్చాయి. మన సైకాలజీ మీద, ఎమోషన్స్ మీద చేస్తున్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇవి తీసేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతున్నట్టుగా నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. ఓకే, హాయ్, హలో, హూ ఇస్ దిస్? గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ తేజస్విని. తేజస్వి, ఎక్కడి నుంచి అమ్మా మీరు? నేను అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్, ధర్మవరం మాది. ఓకే, ఓకే, ఐ గాట్ ఎ రిక్వెస్ట్ ఫ్రమ్ యూ దట్ యూ వాంట్ టు నో అబౌట్ ఈఎఫ్టీ. ఎస్ సార్. ఈఎఫ్టీల గురించి మీరు ఈఎఫ్టీ అనే మాట మీరు ఎక్కడ విన్నారు? అసలు ఎందుకు మీరు అది తెలుసుకోవాలనుకున్నారు? అంటే నాకు ఐడియా లేదు సార్ ఈఎఫ్టీ మీద, బట్ కానీ ఏదో మీది యూట్యూబ్లో వీడియోస్ చూసిన వెంటనే ఓకే, సమ్ గాట్ మైండ్ చేంజెస్ కానీ, లేకపోతే మన థాట్స్ చేంజెస్ కానీ, మన వే ఆఫ్ ప్రొడక్టివిటీ టైం మెయింటైన్ చేసేది. నేను ఆల్రెడీ మీ దగ్గర ప్రీవియస్గా ఒక సెషన్ తీసుకున్నాను సార్. అప్పటి నుంచి కొంచెం చేంజెస్ అనేవి చాలా జరిగాయి అన్నమాట. మీరు చెప్పిన చిన్న చిన్న పాయింట్స్ నోట్ డౌన్ చేసుకొని రెక్టిఫై చేసుకొని ఆ పాయింట్స్ని నేను తీసుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాను. సో అది బాగా అనిపించింది. సో మళ్ళీ ఒకసారి సార్తో డిస్కషన్ చేద్దాము, మళ్ళీ ఇంకా ఏమన్నా తెలుసుకుందాము కొత్తగా అనేసి నేను సెషన్ తీసుకున్నాను సార్ మీతో. ఓకే, ఓకే, వండర్ఫుల్ మా. ఈఎఫ్టీ అనేది ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఈఎఫ్టీ ఎక్స్పాన్షన్ ఏంటంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇది ఒక అమెరికన్ సైకాలజిస్టులు డిజైన్ చేసిన టెక్నిక్. ఇప్పుడు ఇవాళ రేపు బాగా ప్రచారంలోకి వచ్చింది మన దగ్గర కూడా. ఈఎఫ్టీస్ ప్లస్ హోపోనోపో ప్రేయర్స్ బాగా ప్రచారంలోకి వచ్చాయి. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ ఈఎఫ్టీ ప్రాక్టీషనర్. ఈఎఫ్టీస్ ఎస్పెషల్లీ మన సైకాలజీ మీద, ఎమోషన్స్ మీద, మన నెగిటివ్ బిలీఫ్ సిస్టమ్స్, లిమిటింగ్ బిలీఫ్ సిస్టమ్స్, మన లోపల ఉన్న సబ్ కాన్షియస్ రెసిస్టెన్స్, ఇవి తీసేయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతున్నట్టుగా నా అనుభవంలో నేను తెలుసుకున్నాను. నా క్లయింట్స్, నా స్టూడెంట్స్ మీద కూడా ఇవి అప్లై చేసినప్పుడు వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడం, యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కావచ్చు, పోతుందనే ఫియర్ కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, జీవితంలో నిరుత్సాహం కావచ్చు, ఇలాంటి ఎన్నో మానసికమైన ఎమోషన్స్కి సంబంధించిన సమస్యలకి చాలా సింపుల్గా, చాలా అడ్వాన్స్డ్ వేలో, వీలైనంత చాలా తక్కువ సమయంలో మంచి రిజల్ట్స్ పొందడానికి ఈఎఫ్టీస్ బాగా పనిచేస్తాయి. నా టుడే ఆ టాపిక్ మీరు టచ్ చేశారు కాబట్టి లెట్స్ డూ వన్ ఈఎఫ్టీ. కొంత ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఈఎఫ్టీ చేయిస్తాను. దిస్ ఈఎఫ్టీ ఈస్ ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ ఫిజికల్ బాడీ అండ్ మెంటల్ బాడీ. ఫస్ట్ ఇది మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, ఫిజికల్ బాడీ గుడ్ హెల్త్కి, తర్వాత మెంటల్ బాడీ అంటే మైండ్ గుడ్ హెల్త్ సంబంధించిన ఈఎఫ్టీస్ చేసే ముందు ఈఎఫ్టీస్ చేసే విధానం ఏంటో చెప్తుంది. దాని వెనకాల థియరీ అంతా చాలా ఉంటుంది, అది మనకు అవసరం లేదు. ప్రాక్టీస్ ఎలా చేస్తాము అంటే దీంట్లో ఒక 9 పాయింట్స్ ఉంటాయి మన బాడీలో. ఆ 9 పాయింట్స్ని మనం ట్యాప్ చేస్తాం, లైట్గా టచ్ చేస్తూ ఉంటాం. ఈ టచ్ చేస్తున్నప్పుడు మనం కొన్ని అఫర్మేషన్స్ లాగా భావాలను పలుకుతాం. ఆ పలికినప్పుడు దానికి సంబంధించినవన్నీ మన బాడీలోంచి, మన సిస్టంలోంచి రిలీజ్ అయిపోయి మనం చాలా ప్రశాంతంగా, కొత్త శక్తితో మళ్ళీ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది, కరాటే చాప్ అంటారు. ఇక్కడ ఐబ్రోస్ మీద ఒక పాయింట్ ఉంటుంది, సైడ్ ఆఫ్ ఐ ఉంటుంది, ఇక్కడ క్రౌన్ మీద ఉంటుంది, తల పై భాగాన. ఈ ఫింగర్ నెయిల్కి, చర్మానికి జాయినింగ్ పాయింట్లో మనం ఇక్కడ కూడా ట్యాప్ చేస్తూ ఉంటాం. ఇదంతా ఒక రిథమిక్గా, ఒక సీక్వెన్స్లో 1-3 సార్లు రిపీట్ చేస్తూ వెళ్ళినప్పుడు మన లోపల ఉన్న సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోయి, పెంటప్ ఎమోషన్స్ అన్నీ క్లియర్ అయిపోయి మన శక్తివంతంగా తయారవుతాం. నౌ వీ విల్ డూ ఈఎఫ్టీ ఫర్ స్ట్రాంగ్ బాడీ అండ్ మైండ్. నౌ సిట్ కంఫర్టబుల్లీ, ప్రశాంతంగా హాయిగా కూర్చోండి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఒక 3 times బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నది అనేది ఒక స్కేల్ ఆఫ్ 10 మీద ఒక నంబర్గా మీరు భావన చేయండి. బిఫోర్ వి గో, we will do one affirmation. I now choose to align with perfect health, strength and peace in my body and mind. చెప్పండి నాతో పాటు. I now choose to align with perfect health, strength and peace in my body and mind. 3 cycles చేస్తాము. ప్రతి ఒక్కటి మనం 3 times చేస్తాం. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మధ్యలో మనకి ఆయాసం అనిపిస్తే బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకుంటాం.
కరాటే చాప్స్ ఈ పాయింట్ మీద లైట్గా ఇలా ట్యాప్ చేసుకుంటూ, ఈవెన్ దో ఐ హావ్ బీన్ హోల్డింగ్ ఆన్ టు స్ట్రెస్, fatigue or health worries, I deeply and completely love and accept myself. Second step, releasing negativity and resistance. I release all tiredness and exhaustion. I release the belief that health is hard to achieve. I let go of resistance to healing and vitality. Alage finger points. Finger point, I release every cell, every thought and every emotion that holds me back from perfect health. ఈ 5 fingers కంప్లీట్ చేస్తాం. ఓకే ఓకే, సీక్వెన్స్లో వెనక ముందు ఎట్లా చేసినా పర్వాలేదు, ఏ పాయింట్ టచ్ చేసినా కూడా ఏం ఇబ్బంది లేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, పాయింట్స్ ఎక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ట్యాపింగ్ జరుగుతూ ఉండాలి, మనం అఫర్మేషన్స్ చెప్తూ ఉండాలి. చేస్తున్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది అనమాట. ప్రాసెస్ అర్థమైంది కదా? విల్ గో టు ది నెక్స్ట్ సెగ్మెంట్. ఇప్పుడు మనం కొన్ని రిలీజ్ చేసేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత మనకు కావాల్సినవి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. సేమ్ ప్రాసెస్. ఐబ్రో పాయింట్, ఐఎమ్ స్ట్రాంగ్, vibrant and full of life. I am disciplined and joyful in taking care of my body. My mind is my best friend and ally. ఒకటి రెండు సార్లు కూడా అనొచ్చు, లేదా సైక్లింగ్ గా 3 times అంటాము. మైండ్ బాడీ హార్మోనీ అండ్ హై ఎనర్జీ అఫర్మేషన్స్. ఓకే, ఇది స్పెషల్లీ డిజైన్ ఫర్ యూ. గుండెల మీద చేతులు పెట్టుకొని, మై బాడీ ఈజ్ ఎ మిరాకిల్ ఆఫ్ హీలింగ్. మై మైండ్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ పీస్ అండ్ క్లారిటీ. I honor, love and nurture myself every day. I am strong, confident and radiant in health and vitality. Thank you universe for this gift of life and strength. కళ్ళు మూసుకొని కాసేపు ఆ వైబ్రేషన్స్లో ఉండాలి. Now say thank you. సో మనం బ్రీఫ్గా చేసాం ప్రాక్టీస్. యాక్చువల్గా చేసేటప్పుడు ఈచ్ సెగ్మెంట్ని 3 times చేయాలి. సిస్టమేటిక్గా ఫ్లోలో చేయాలి. బెస్ట్ వే ఏంటంటే దాన్ని ఆడియో రికార్డ్ చేసుకొని ఫోన్లో, ప్రాసెస్ అర్థమైంది కాబట్టి ఆడియో ప్లే అవుతున్నప్పుడు మనం ట్యాప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఈజీగా తొందరగా అయిపోతుంది. ప్రతిసారి చదువుకుంటూ చేయడం అనేది కొంచెం స్ట్రెయిన్ అనిపిస్తుంది. ఓకే, ఎలా ఫీల్ అవుతున్నామా? క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ అంటే చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంది సార్. అసలు ఏదో కొత్త ఎనర్జీ వస్తున్నట్లుంది. వండర్ఫుల్, థ్యాంక్ యూ యూనివర్స్. కమ్ బ్యాక్. మొత్తం లెట్ గో అవుతున్నా ఫీలింగ్ లో ఉన్నాను. వండర్ఫుల్ వండర్ఫుల్.